హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీవి ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ జాతీయ గణిత దినోత్సవ శుభాకాంక్షలు. నేడు డిసెంబర్ 22వ తేదీ నాడు మనం ప్రతి సంవత్సరం జాతీయ గణిత దినోత్సవం జరుపుకుంటుంటాం. దీనికి కారణం మన భారతీయ గణిత శాస్త్రవేత్తలు చాలామంది గొప్ప వాళ్ళలో ఒక ఆణిముత్యమైనటువంటి శ్రీ శ్రీనివాస రామానుజన్ గారి జయంతిని పురస్కరించుకొని మనం ఈ జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటుంటాం. మరి ఆయన చేసిన గణిత శాస్త్రానికి చేసిన విశేషమైన కృషిని గురించి తెలుసుకునే ముందు మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఒకసారి చూద్దాం. ప్రపంచంలోనే అతి పురాతనమైన సంస్కృతి, సాంప్రదాయాలు, నాగరికతకు పుట్టినిల్లు మన భారతదేశం. ప్రపంచంలో ఏ మూలన కూడా భాషే తెలియని కాలంలోనే మన దేశంలో సంస్కృతి, సాంప్రదాయాలతో, శాస్త్రాలతో, ఇతిహాసాలతో, కళలు, సంస్కృతులతో చాలా గొప్పగా అలరాడుతుండేది. అలాంటి మన భారతదేశం పురాతనమైనటువంటి అతి అనాదిగా సనాతనమైన పురాతన ధర్మంతో మన దేశం అనేది ప్రపంచంలో ఏ దేశం కన్నా కూడా అన్ని సంస్కృతుల కన్నా ముందుగానే మన దేశంలో సంస్కృతి సాంప్రదాయాలు అనేవి ఏర్పడ్డాయి. అలాంటి సంస్కృతి సాంప్రదాయాలతో ఎన్నో గొప్ప గొప్ప గ్రంథాలు, ఇతిహాసాలు, పురాణాలు, కళలు, సంస్కృతులు, అదేవిధంగా గణిత శాస్త్రానికి కూడా మన భారతదేశం తరపున అనేక మంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఎంతో విశేషమైన కృషి చేశారు. అలా కృషి చేసిన వారిలో 20వ శతాబ్దానికి చెందినటువంటి శ్రీ శ్రీనివాస రామానుజన్ అనే ఈయన చాలా బాలమేధావి. అందరికంటే అతి తక్కువ వయసులోనే అతి ఎక్కువ విశేషాంశాలని ప్రపంచ గణిత శాస్త్రానికి అందించి ఆయన యొక్క పేరుని, ప్రఖ్యాతిని చిరస్మరణీయంగా నిలుపుకోగలిగారు. ఆయన గురించి మనం ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీ శ్రీనివాస రామానుజన్ తమిళనాడు రాష్ట్రంలో ఈరోడ్, మద్రాస్ ప్రెసిడెన్సీ ఈరోడ్లో 1887 డిసెంబర్ 22వ తేదీన ఈయన జన్మించారు. అలాగే 1920 ఏప్రిల్ 26వ తేదీ 32 సంవత్సరాల వయసులో చట్పుట్ మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతంలో ఈయన పరమపదించారు. అయితే ఈయన గణిత శాస్త్రం చేసినటువంటి విశేష అంశాల్లో మొదటిది 2 కంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యను 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయగలం అనే గోల్డ్ బ్యాక్ కంజంక్షన్ను ఈయనే కనుగొన్నారు. నెక్స్ట్ 2తో ప్రారంభించి వరుస ప్రధాన సంఖ్యల లబ్ధాలు రామానుజన్ రాశారు. ఈ లబ్ధాలకు 1/4ను కూడగా మిశ్రమ భిన్నాల వర్గాలు ఏర్పడతాయని, ఇలాంటి మిశ్రమ భిన్నాల్లో భిన్నాంకం 1/2 అవుతుందని, ఇలాంటి మిశ్రమ భిన్నాలు ఇంపైన కూర్పుగా అందంగా ఉంటాయని ఈయన తెలియజేశారు. అలాగే సంఖ్యల సర్వసమానత్వాలు, సౌష్ఠవాలు, వాటి మధ్య సంబంధాలు అనే వాటిపై ఆయనకు గల జ్ఞానం చాలా గొప్పది. అలాగే సమున్నత సంయుక్త సంఖ్యలు అనే భావనను కూడా రామానుజన్ గారే ప్రవేశపెట్టారు. అలాగే రామానుజన్ చివరి దశలో మాక్ థీటా ఫంక్షన్స్ పై చేసిన పరిశోధనలు చాలా ప్రసిద్ధమైనవి. అలాగే సంఖ్యలపై అతనికి సంపూర్ణ అవగాహన ఉంది. ఆయన పేరుపై గల రామానుజన్ సంఖ్య 1729 ఇందుకు ఒక ఉదాహరణ. ఇది 2 ఘనాల మొత్తంగా 2 రకాలుగా రాయగల మిక్కిలి చిన్న సంఖ్యని గుర్తించగలిగిన మేధావి రామానుజన్. ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజ్ గౌరవం పొందిన మొట్టమొదటి భారతీయుడిగా కూడా శ్రీనివాస రామానుజన్ పేరు పొందారు. ఇలా అనేక అంశాలు, అనేక విషయాలని గణిత శాస్త్రానికి అందించి ఆయన గణిత శాస్త్ర చరిత్రలోనే ఒక ఆణిముత్యంగా, భారతీయ గణిత శాస్త్రవేత్తల్లో ఒక గొప్ప మహా మేధావిగా ఈయన పేరు సంపాదించారు. అందువలన ఈయనకు సంబంధించినటువంటి పుట్టినరోజు అయినటువంటి డిసెంబర్ 22వ తేదీ నాడు మనం జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ విధంగా ఆయన నుంచి మనం చాలా నేర్చుకోవాలి. ఒక 32 సంవత్సరాల వయసులోనే ఆయన చాలా ప్రపంచానికి సంబంధించిన గణిత శాస్త్రానికి సంబంధించిన అనేక గొప్ప గొప్ప విశేషాలను అందించినటువంటి ఒక మహా గణిత మేధావిగా పేరు గడించారు. అలాంటి వ్యక్తుల నుంచి మనం చాలా స్ఫూర్తిని పొంది
మనం చేస్తున్నటువంటి పనుల్లో చిత్తశుద్ధితో మన పనులు మనం ముందుకు సాగించాలని ఒక డిఎస్సి అభ్యర్థి తన డిఎస్సిని ఎక్కువగా ప్రేమించి ఆ ఎగ్జామ్ సంబంధించిన విషయాలని వాటికి సంబంధించిన అంశాల మీద మన మైండ్ అంతా పెట్టి ఎల్లప్పుడూ మనం కూడా ఏదో సాధించాలి అనే తాపత్రయంతో ఉండడానికి ఈ రోజు అనేది మనకు ఒక మైలురాయిగా ఉంటుంది. అలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల్లోంచి వాళ్ళ జీవిత విశేషాలు ఒక బిట్టు కోసం చదవడమే కాదు, ముఖ్యంగా అంత తక్కువ వయసులో ఈరోజు ప్రపంచంలో ఆయనకు సంబంధించిన అనేక అంశాల గురించి ఇప్పటికీ గణిత శాస్త్రవేత్తలు వాటి గురించి ఇంకా రీసెర్చ్లు చేస్తూనే ఉన్నారు. అంటే ఇంత అప్డేటెడ్ వెర్షన్ ఉన్న టైంలో కూడా ఆయన ఆ రోజు ఇచ్చిన ఫంక్షన్స్ మీద రీసెర్చ్లు చేయగలడానికి ఇంకా వాళ్ళు చేయలేకపోతున్నారంటే ఎంత గొప్ప మేధావో ఆయన నుంచి మనం తెలుసుకోవాలి. ఆ విధంగా ఆయనలోంచి ఆ గణిత స్వభావం, ఆయనలో ఉన్న పట్టుదల, ఆయనలో ఉన్న మేధాతనం, పట్టుదలకు సంబంధించిన విషయాలు మనం గుర్తుపెట్టుకొని మనం ఇప్పుడు ఏదైతే రంగంలో ఉన్నామో ఒక డిఎస్సి సాధించాలనో, టెట్లో హైయెస్ట్ స్కోర్ సాధించాలనో, ఒక ఉద్యోగాన్ని సంపాదించి ఉన్నత స్థితిలో ఉండాలనో, లేదంటే గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్స్ ఇలా ఏ రంగమైనా మనం ఏదైనా ఒక ఉద్యోగం పొందాలని ఆలోచన ఉన్న ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సింది శ్రీనివాస రామానుజన్ యొక్క చరిత్ర చదివి ఒక బిట్టు కోసం కాదు, ఆయన చరిత్ర చదవడం ద్వారా మనలో ఒక స్ఫూర్తిని నింపుకోవాలి, మనలో ఉన్న శక్తిని అంతా బయటికి తీయాలి. నిరంతరం మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం మన ఆలోచనలు వాటి చుట్టూ తిప్పుకుంటూ వాటి కోసం అన్వేషిస్తూ కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తూ ఎలాగైనా మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే విధంగా మన ఆలోచనలు ఉండాలి. అందుకోసం ఈ వీడియో మీకు చేయడం అయింది. ఈ వీడియోలో ఉన్న ఏ బిట్లో మీకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో కాదు, ఒక భారతీయ గణిత శాస్త్రజ్ఞుల్లో ఎంతోమంది గొప్ప గొప్ప మహాత్ములు ఉన్నారు. అందులో ఒక మహాత్ముడి గురించి ఈరోజు చెప్పడం ద్వారా మన లోపల ఉన్నటువంటి అంతరంగ దాగి ఉన్న అనేక శక్తులు బయటికి తీయండి. కాలక్షేపం చేసే పనుల కన్నా మనలో శక్తిని బయటికి తీసి ప్రపంచానికి లేదా సమాజానికి లేదంటే మన కుటుంబానికి ఉపయోగపడే విధంగా మన యొక్క శక్తిని పంచుకొని, మన శక్తిని ఉపయోగించుకొని మనం రాటు తేలాలని, అనుకున్న ఆశయాలు సాధించాలని మరొక్కసారి అలాంటి మహాత్ముడి యొక్క అడుగుజాడలు మనము నడుద్దామని మీ అందరికి తెలియజేస్తూ, ఈ గణిత దినోత్సవం అనేది ఈ శ్రీనివాస రామానుజన్ చరిత్రను చెప్పి ఆయన పేరు ప్రఖ్యాతులు ఆయనకి ఏదో తెలియజేయడం కోసం, ఆయన గొప్పతనాన్ని పంచుకోవడం కోసం కాదు. అలాంటి మహాత్ముల జన్మదినోత్సవాలు జరుపుకుంటున్నప్పుడు మనలో అంతరంగా దాగి ఉన్న లక్ష్యాలు బయటికి తీస్తామనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అనేది ఇలాంటి దినోత్సవాలు జరుపుతుంది. కనుక ప్రతి నిరుద్యోగ అభ్యర్థి కూడా ఇలాంటి మహాత్ముల యొక్క చరిత్రలు చదివి బిట్ల కోసం కాకుండా ఫస్ట్ మీలో ఉన్న అంతర్ముఖ శక్తిని బయటికి ఎలా తీయాలి, ఎలా తెచ్చుకోవాలనే ఆలోచనలు మీరు క్రమేపీ తెచ్చుకుంటారని, మీ యొక్క లక్ష్యాన్ని మీరు చేరుకొని ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని మనస్ఫూర్తిగా మన కేజీవి ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ నేషనల్ మ్యాథమెటిక్స్ డే. ఓకే, థ్యాంక్ యూ.